మచిలీపట్నం సిఐ పేర్ని నానికి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీస్ స్టేషన్ లో నాని గొడవకు దిగారు. మెడికల్ కాలేజీ ధర్నా కేసు విషయంలో కూడా మచిలీపట్నం పిఎస్ లో పేర్ని నాని వీరంగా సృష్టించారు. ఇక రోజు స్టేషన్ కి పిలిచి వేధిస్తున్నారంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు కూడా సిఐతో గొడవకు దిగారు పేర్ని నాని. అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా అంటూ కూడా బెదిరించారు. వైసీపీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్నను అరెస్టు చేసి మాట్లాడాలని చెప్పి పిఎస్కి పిలిచి సుబ్బన్నను అరెస్టు చేశారంటూ కూడా పోలీసుల మీద వాగ్వాదానికి దిగారు. సుబ్బన్న అరెస్టుపై మచిలీపట్నం పోలీసులు పేర్ని నాని నిలదీశారు. వైసీపీ పీపీపీ విధానం దాంట్లో కూడా మెడికల్ కాలేజీల అంశంలో కూడా ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు. అయితే ఆ నిరసనలకు అనుమతి లేదు అంటూ కూడా పోలీసులు అప్పుడు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత సుబ్బన్నను స్టేషన్ కి మాట్లాడాలి అని చెప్పి పిలిచారు. అంటే దాని తర్వాత కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీళ్ళకి నోటీసులు ఇచ్చిన సందర్భంలో ఆ నోటీసులు కూడా వీళ్ళు స్పందించకపోతే ఇంకా సుబ్బన్నను పోలీస్ స్టేషన్ కి పిలిచారు. పోలీస్ స్టేషన్ కని పిలిచి అతన్ని అరెస్టు చేశారు. ఇదే విషయం మీద పేర్ని నాని స్టేషన్ కి వెళ్లి ఆగ్రహంగా కూడా పోలీసులతో గొడవ పట్టడం అయితే జరిగింది. అసలు ఈ గొడవకు ఒకసారి ఈ విజువల్స్ ఒకసారి మనం చూద్దాం. తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? చేస్తారా? అబద్ధం సిసిబుడ్ ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడు. అందులో వచ్చింది మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు. వాళ్ళు నవ్వుకున్నారు ఏం పర్లేదు తెచ్చే రోజు అనుకుని నవ్వుకున్నారండి. అవునండి నేను అప్పుడు గుర్తుపట్టలేదు. ఇప్పుడు గుర్తుపట్టాను. రోజు వస్తుంది కంగారు. వేస్తారేమో అంతేనా? నీ జాబ్ ఉరే సుబ్బన్ నువ్వేం చేయగలవు? ఏం ఉరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఉరేయగలవా? వారం రోజు సోమవారం దాకా జైల్లో పెడతారు. అంతకీ చేసేది ఏమో సబ్ జైల్లో పెట్టగలరు. అంతకీ చేయగలిగేదా? ఉరేస్తారా? ఉరే చెప్తారు. సో ఇక మెడికల్ కాలేజీల ధర్నా అంశం ఏదైతే ఇప్పుడు పేర్ని నాని వెళ్లి సిఐతో గొడవ పడి అక్కడ ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయాన్ని ఇంత దూరం దారి తీసిన అంశం ఏంటి అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ తో మాట్లాడి తెలుసుకుందాం. కిరణ్, అసలు ఈ విధంగా కూడా పేర్ని నాని ఇంత ఆగ్రహ ఆవేశాలకు గురి కావటానికి కారణం ఏంటి? రేణు, వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని వర్సెస్ సిఐ ప్రభాకర్ రావు మధ్య వాగ్వాదం జరిగింది. ఏదైతే మెడికల్ కాలేజ్ పీపీపీ అంశంపై వైఎస్ఆర్సీపీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నా నిర్వహించినప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 400 కార్యకర్తల మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టిన తర్వాత మేము ఏదైతే కార్యకర్తలకు సంబంధించిన వివరాలు ఇచ్చిన తర్వాత కూడా ఏదైతే పట్టణాధ్యక్షుడు ఉన్నాడో ఆ పట్టణాధ్యక్షుడిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే సెక్షన్ 30 అమల్లో ఉంది, అమల్లో ఉన్నప్పుడు ధర్నాలు నిరసన చేయకూడదని సిఐ వాదించడం జరిగింది. అయితే 365 రోజులు సెక్షన్ 30 అమలు పరుస్తారా? పట్టణాధ్యక్షుడు ఇంటిలో వివాహం ఉండగా మీరు ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆయన గట్టిగా వాదించడం జరిగింది. నేను అయితే కిరణ్, దీంట్లో కూడా సుబ్బన్నని పోలీస్ స్టేషన్ కి పిలిచి మాట్లాడటానికని పిలిచి అతన్ని అరెస్ట్ చేశారు. అందుకే ఇంత ఆగ్రహ ఆవేశాలు ప్రదర్శించారు అని వస్తుంది. వేణు, ఇక్కడ ప్రధానంగా సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు ధర్నాలు నిరసనలు చేయకూడదని చెప్పి రూల్ చెప్తా ఉంది. అయితే పేర్ని నాని వాదించాడు, సిఐ పేర్ని నాని మధ్య వాగ్వాదం జరిగింది. మేము తిరిగి అధికారంలోకి వస్తే నీ సంగతి కూడా తెలుస్తానని చెప్పి ఈ పేర్ని నాని వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే సెక్షన్ 30ని మీరు 365 రోజులు అమలు చేస్తారా? చెలో మెడికల్ కాలేజ్ చేపట్టినందుకు 400 మీద కేసులు పెట్టారు, నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారంతా స్టేషన్ కి హాజరయ్యారు, వివరాలు ఇచ్చాం. అయితే ఏదైతే మా పట్టణాధ్యక్షుడు మేకల సుబ్బన్న ఉన్నారో తన ఇంటిలో వివాహం ఉందని చెప్పినా పోలీస్ స్టేషన్ కి పిలిపించి అరెస్ట్ చేయడము అన్యాయం అంటూ సిఐతో వాగ్వాదానికి దిగారు. అయితే స్థానిక మంత్రి కొల్లు రవీంద్రకి అనుకూలంగా పనిచేస్తున్నారు మీరంటూ పోలీసుల మీద ధ్వజం ఎత్తారు నాని. రేణు, అయితే 41A నోటీసులు ఇచ్చిన తరువాత ఎవరు కూడా ఈ నోటీసుల మీద స్పందించవద్దు అంటూ కూడా సుబ్బన్న ఒకటి వాట్సాప్ లో కూడా గ్రూప్ లో కూడా ఆయన మెసేజ్ చేశాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఆ నేపథ్యంలోనే సుబ్బన్న అరెస్ట్ అయిందా? రేణు, 41A అనేది
ఏదైతే కేసులు నమోదు చేసిన తర్వాత 41A విచారణకు పిలిపిస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత విచారణకు పోలీసులు పిలిపిస్తారు, విచారణ చేస్తారు. అయితే 41A పైన దాదాపు అరెస్ట్ ఉండదు, అరెస్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అయితే ఏదైతే సుబ్బన్న చేసిన ఈ మెసేజ్ వైరల్ కావడంతో స్థానిక పోలీసులు పోలీస్ స్టేషన్ పిలిపించి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పేర్ని నాని ఆరోపణలు చూసినప్పుడు ఆయన మీరు చట్టపరంగా పనిచేయాలి, నిష్పక్షపాతంగా పనిచేయాలి, కానీ మీరు మాజీ మంత్రి ఏదైతే కొల్లు రవీంద్ర ఉన్నారో కొల్లు రవీంద్ర చెప్పినట్టే చేస్తున్నారు తప్పితే ఇక్కడ ప్రజలకు కానీ మా పార్టీ కార్యకర్తలకు కానీ న్యాయం చేసే ఉద్దేశం మీకు లేదంటూ ఈయన ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. అటు సిఐ ఇటు పేర్ని నాని మధ్య వాగ్వాదం జరిగింది. పేర్ని నాని కూడా తన సహనం కోల్పోయి మేము తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు మా తడాకా చూపిస్తాం, మేమైతే చూపిస్తామని మాట్లాడడం కూడా అసమంజసము. ఇలాంటివి రాజకీయ నాయకులు బహిరంగంగా పబ్లిక్ లో మాట్లాడకూడదు. కానీ తన సహనం కోల్పోయి పేర్ని నాని ఈ విధంగా మాట్లాడారని సమాచారం లేదు. అయితే కిరణ్ కావాలని చెప్పే ఇటు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ధర్నాలో పాల్గొన్నారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కి రోజు తిప్పించుకుంటున్నారు, సీసీటీవీ ఫుటేజ్ తీయండి అంటూ కూడా పేర్ని నాని సంభాషించారు అక్కడ. ఎస్ వేణు, సోషల్ మీడియా కేసులో అరెస్ట్ చేసి లాస్ట్ 10 రోజులు అరెస్ట్ చేశారు, లోపలేశారు. అది మీరు మర్చిపోయినారా అంటూ పోలీసుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మేకల సుబ్బన్న పోలీస్ స్టేషన్ కి వచ్చాడో లేదో సీసీ ఫుటేజ్ తీయండి, సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా అర్థం అవుతుంది. అంతేకాకుండా మచిలీపట్నంలో మీరు ఏదైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు కొల్లు రవీంద్ర మెప్పు కోసమే పనిచేస్తున్నారు. మీరు తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన మేమేమైతే సైలెంట్ గా ఉన్నాము, మేము చట్టపరంగా పోరాడతాము. ఎంతమంది మీద కేసులు పెట్టారు ఏమని మేము వివరాలు అడిగినప్పుడు సీఎస్ స్పందించడం లేదంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో పేర్ని నాని తన సహనాన్ని కోల్పోయి కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇటు సిఐని నిలదీశారు. తీసుకుంటారా రోజు స్టేషన్ వస్తారా చేస్తారా అబద్ధం ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడు. అందులో వచ్చింది మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు, నవ్వుకున్నారు ఏం పర్లేదు తెచ్చే రోజు అనుకుని నవ్వుకున్నారు. అవునండి, నేను అప్పుడు గుర్తుపట్టాను రోజు వస్తుంది కంగారు. ఊరేస్తారేమో అంతేనా? నువ్వేస్తారండి నీ జాబ్ ఊరే సుబ్బని నువ్వేం చేయగలవు? ఏం ఊరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఊరేగలవా? వారం రోజు సోమవారం దాకా జైల్లో పెడతారు, అంతకు చేసేది ఏమో సబ్ జైల్లో పెట్టగలరు, అంతకు